హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనము చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర 24 సైజ్ వరకు వస్తుందండి. ఈ బ్లౌజ్ని మనము ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా అంటే టేప్తో కొలుచుకోకుండా ఈజీగా ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి చూడండి పట్టు టైప్ శారీ అనమాట, అంటే జకాట్ శారీ. దీనికి వచ్చేసి గ్రీన్ కలర్, పెసర గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. ఇది ఒక శారీ, అదేవిధంగా బ్లూ కలర్. టోటల్ 2 శారీస్ అయితే ఈ కస్టమర్ ఇవ్వండి. రెండు కూడా వచ్చేసి మనము ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనము 2 లైనింగ్స్ అయితే తీసుకోవాలండి. ఇది వచ్చేసి తాన్ల లైనింగ్ అనమాట. నేను సరిపడా అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని చూడండి. 2 పీసెస్ కూడా ఒకదాని మీద ఒకటి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నప్పుడు క్లోజ్గా ఉన్నది వచ్చేసి మన వైపు ఉంచుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి. క్లోజ్గా ఉన్న సైడ్ వచ్చేసి రెండు కూడా సమానంగా పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకి ఏమాత్రం తేడా వచ్చినా నెక్ అనేది విడ్త్ తేడా వచ్చేస్తుందండి. దానికోసం రెండు సమానంగా పెట్టుకొని ఫస్ట్ ఈ విధంగా కింది వైపున ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఒక పావించ్ అనేది ఉండేటట్లుగా ఈ విధంగా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చూడండి, మనకి మెజర్మెంట్ కోసం బ్లౌజ్ ఇచ్చారు కదా, దీన్ని అయితే చూడండి దీన్ని విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేశాను కదా, ఇంకొక ఫోల్డింగ్ వేసిస్తే మనకి టోటల్ 4 ఫోల్డింగ్స్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి. లూజ్ మార్కింగ్ 1 ఇంచ్ వచ్చేసి టక్సుల కోసము ఎక్స్ట్రాగా ఇక్కడ వచ్చేసి 1.5 వరకు పెట్టేసుకున్నాను నేను ఖర్చు కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి కింది వైపున నడుము వెడల్పు అనేది ఎంత ఉందో అయితే చూసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఈ వెడల్పు అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ పొడవు అనేది మార్క్ చేసామనుకోండి, మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పొడవు అనేది పెడుతున్నాను కదా, ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి బ్యాక్ అనేది పొడవు వస్తుంది, అదేవిధంగా డీప్, ఈ రెండు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ ప్రాసెస్ లైన్ కట్ చేసుకోవచ్చు, లేదా నెక్ డీప్ సపరేట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 లైన్స్ అయితే వేసుకోవాలండి. క్రాస్గా 2 లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, నెక్ పార్ట్ దగ్గర మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే మనకి షోల్డర్ పార్ట్ మీద ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించి పెట్టుకోవాలండి. ఆ 1/2 ఇంచ్ అనేది కుట్టినప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా చూడండి, షోల్డర్ పార్ట్కి మార్క్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. ఎందుకంటే కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది కదా మనకి 2 సైడ్స్, అందుకోసం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మనకి బ్యాక్ పార్ట్ సైడ్ చంక డౌన్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. 2 మార్కింగ్స్ వేయాలన్నమాట. ఇది వచ్చేసి ఖర్చు కోసము, అదేవిధంగా రెండోది వచ్చేసి మనకి కుట్టిన తర్వాత ఎంతవరకు అయితే రావాలో అదనమాట. ఈ విధంగా 2 మార్కింగ్స్ అయితే వేసేసుకొని చూడండి, ఈ విధంగా మనము బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చుకున్న తర్వాత ఈ యొక్క చంక కర్వ్ అనేది నీట్గా ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత సైడ్ని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుందండి. అదేవిధంగా ఇక్కడ నెక్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. రౌండ్ షేప్ని ఇచ్చాను. ఈ విధంగా మనం మార్క్ చేసుకుని ఈజీగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్స్తో పని లేదనమాట. ఆది జాకెట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనము నీట్గా దేనికది నిదానంగా కొలుచుకొని వేసుకుంటే సరిపోతుందండి. అచ్చుగుద్దినట్లుగా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి రెండో చివర, ఈ చివర వైపు మనకి క్లాత్ తక్కువగా ఉంది కదా, ఈ క్లాత్ని ఇటువైపు జరుపేసుకోవాలన్నమాట. ఈ విధంగా జరుపుకొని ఇప్పుడు హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ చివరి వైపున రెండు సమానంగా ఉంటేనే కదా మనం హ్యాండ్ పార్ట్ కట్ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకోసం ఈ విధంగా జరుపుకోవాలి. నెక్స్ట్ చూడండి, దీన్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేశాను కదా, ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చివరి అంచుని చూడండి, ఇక్కడ క్రాస్ ఉందేమో ఒకసారి అయితే చూసుకుంటున్నానండి. క్రాస్ని అయితే ఈ విధంగా మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేయాలి. క్రాస్ని కట్ చేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది అనమాట. ఈ క్రాస్ ఇలాగే వదిలిపెడితే వంకర్లు వచ్చేస్తుంది అనమాట. అంటే స్ట్రైట్గా రాకుండా హ్యాండ్ పార్ట్ అనేది వంకరగా వస్తుంది. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది మరొక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనము ఇక్కడ పైపింగ్ వేసుకుంటాం కదా, దానికోసము పొడవు మార్క్ చేశాను కదా. నెక్స్ట్ చూడండి, హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని చంక డౌన్ కూడా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేనైతే ఈ స్కేల్ని యూజ్ చేసి అయితే ఈ యొక్క హ్యాండ్ పార్ట్ డ్రాయింగ్ అయితే వేస్తానండి. ఇదే విధంగా కాకుండా మనకి ఇంకొక మెథడ్లో కూడా ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. అది వచ్చేసి మెజర్మెంట్స్ ప్రకారం అనమాట. ఆ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలో ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని కట్ చేశాను కదా, మిడిల్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ టక్స్ అయితే ఇచ్చాను. మనం ఈ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి 3/4 ఇంచ్ వరకు ఈ విధంగా చంక లోతు అనేది తీసుకోవాలండి. అంటే మనకి మిడిల్ పార్ట్లోకి వెళ్ళే వరకు 3/4 ఇంచ్ అనేది ఉండేట్లుగా చూసుకొని చూడండి.
ఈ లోతు అనేది ఈ విధంగా అయితే రావాలన్నమాట. హ్యాండ్ పార్ట్ కూడా కట్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం చూడండి, ఈ క్లాత్ని ఈ విధంగా నీట్గా మనము వేసేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ చిన్నగా ఉంది కదా, అందుకని దీన్ని పై వైపున పెట్టుకుంటే మనకి మెజర్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది తగ్గకుండా వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. అంటే బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేస్తాం కదా, మనకి ఎక్కడ తగ్గిద్ది అనేది, ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ముక్కలు అనేది మనకి తక్కువగా ఉన్నప్పుడు ఆ తగ్గిన ముక్కను పై వైపుకి వేసుకోవాలన్నమాట. వేసుకునే విధంగా మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ ప్రకారము ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్గా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోండి. కింది వైపు వచ్చేసి నేను 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేశాను అనమాట. అంటే పై వైపుకి ఫోల్డింగ్ అయితే చేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, మనకి హుక్ పట్టి కాజా పట్టి కింద షేప్ బెల్ట్ వస్తుంది కదండి, దానికోసం అయితే ఒక 2 ఇంచెస్ వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి నెక్ పార్ట్ అనేది వేసిన అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి హుక్ పట్టి సైడ్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పట్టి డౌన్ అనమాట, అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా లైన్స్ అయితే వేస్తున్నాను కదా, ఈ విధంగా వేసి నెక్ కూడా ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఎంత వెడల్పులో ఉందో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకున్న తర్వాత చూడండి, ఈ లైన్కి మనము 2 వైపులో ఒక 1 ఇంచ్ అనేది ఉండేటట్లు ఈ విధంగా డాట్ అయితే మార్క్ చేశానండి. అదేవిధంగా చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి షేప్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. పై వైపుకి వచ్చేసరికి మనకి నెక్ లైన్లోకి కలిపేసుకోవాలి, అంటే క్రాస్గా వేసుకోవాలన్నమాట ఈ లైన్ని. నెక్స్ట్ మనము చంక వైపు కూడా ఈ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. అంటే షేప్ బెల్ట్ వదిలేసి ఎంత ఉందో ఆ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట. మనము డాట్స్ అనేది వేసినప్పుడు క్లాత్ వెడల్పు తగ్గుతుంది కదా, అందుకోసం వచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్ అనేది వెడల్పు తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గకుండా ఉంటుంది అనమాట. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, చంక అనేది కొంచెం లోపల వైపు కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చంక లోతు అనేది నేను కట్ చేయలేదు కదా, అంటే మార్కింగ్ వేయలేదు కదా, దానికోసము కట్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకుంటున్నానండి. అంటే బ్యాక్ పార్ట్ కంటే మనకి ఫ్రంట్ పార్ట్స్ కొంచెం చంక వైపు కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా చుట్టూ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ యొక్క పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి, కంపల్సరీ గుర్తుపెట్టుకొని మనము కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనము డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, మెయిన్ డాట్ అయితే మార్క్ చేసాము. అదేవిధంగా సైడ్ డాట్ వచ్చేసి ఈ పట్టీకి మిడిల్ పార్ట్లో వేసేసుకోండి. అదేవిధంగా చంక అనేది సెంటర్ చూసుకొని చంక డాట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి నేను కుట్టేటప్పుడు అయితే మార్క్ చేసుకుంటానండి, ఇప్పుడు ఏం మార్కింగ్ అయితే చేయట్లేదు. ఈ అంచు వరకు అయితే ఈ హ్యాండ్ పార్ట్కి సరిపోయింది కదా, ఈ విధంగా కట్ చేశాను. నెక్స్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచుకుంటానండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఏం చేస్తానంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా లైనింగ్ పట్టు 2 మనం అతుకులు వేస్తాం కదా, ఆ విధంగా అతుకులు వేసిన తర్వాత నేనైతే కట్ చేసుకుంటాను అనమాట. ఓకే అండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.